ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పాడ్యమి, సాయంత్రం 6:52 వరకు ఉంది. నక్షత్రం అనురాధ, ఉదయం 9:58 వరకు. అనంతరం నక్షత్రం జ్యేష్ఠ. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు ప్రత్యేకత శ్రీ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర మహాస్వామి జయంతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, రవి సంచారం, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, రవికి బృహస్పతికి శత్రుక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యా క్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో నీచ స్థితి, శని సంచారం కుంభక్షేత్రంలో మూల త్రికోణ స్థితి స్వక్షేత్ర స్థితి, కుజ రాహుల సంచారం మీన క్షేత్రంలో, బుధ సంచారం మేష క్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా, సూచనపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా క్లిష్ట సమస్యలు కూడా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఎదురు చూసినటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార పరంగా బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహకరం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఇబ్బందికర పరిస్థితులు వృత్తిపరంగా దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది, ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. మానసిక క్లేశాలు కొనసాగుతాయి. మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసంతృప్తి ఉంటుంది. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అసంతృప్తి సంఘటనలు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. వ్యయం ఉన్నప్పటికీ అది శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. రాజకీయ రంగం వారికి కూడా ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు గట్టి కృషితో సంపాదించుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వ్యయ రవి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా
ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఉత్తేజకర పరిస్థితులు గృహరీత్యా కూడా నెలకొంటాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభ్యమవుతాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలనేటువంటి తహతహ పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ప్రక్రియలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక సమస్యలు వెలుగులోకి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ క్రమక్రమంగా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ మహిళలు నెమ్మదిగా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. గృహ విషయాల్లో అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరిష్కారాలు సమస్యలకు ఎదురవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పొందుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలర్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. పొరపాట్లు ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. రాజకీయ రంగం వారికి అసంతృప్తి సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయులకు వికటిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు తగ్గుతుంది. అపవాదులు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. గృహ విషయాల్లో విరోధాలు, విభేదాలు వంటివి కూడా తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ బృహస్పతి ద్వారా, రవి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభవార్తలు వింటారు. సత్సంబంధాలతో కూడిన కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆనందానికి దారితీస్తుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు.
బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు వెంటనే పొందగలుగుతారు. వాహన ప్రాప్తి, గృహప్రాప్తి వంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అంతిమ విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి ప్రావీణ్యత పెరుగుతుంది. మహిళలకు గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యాచరణలో చేపట్టినటువంటి వ్యవహారాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సమస్యలు పరిష్కరింపబడతాయి. శాస్త్రజ్ఞులకి పరిశోధనలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మంచి అవకాశాలు ప్రారంభమవుతాయి. ఆలోచన విధానంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. శ్రమను అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. విద్యార్థులకి విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తగిన సమయంలో చేపట్టినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో అకారణ చిరాకులు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. నిర్ణయాలు మంచివే అయినప్పటికీ, ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వరకు తగ్గుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు చేపట్టలేకపోతారు. మనస్పర్ధలు పెరుగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వరకు తగ్గుతుంది. శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మానసిక చిరాకు పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా అంతిమంగా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉన్నప్పటికీ కొనసాగించి అంతిమ విషయాలు పొందగలుగుతారు. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తప్పనిసరి. గతంలో ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి ఇప్పుడు తగ్గుతుంది.
మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు కొనసాగుతాయి. వృత్తిలో అసంతృప్తి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి పోటీ పెరుగుతుంది. అభద్రతా భావం ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు నియంత్రించబడి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, విఘ్నాలు, అవరోధాలు దూరం చేసుకుని విజయాలు సాధించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సాధించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శుక్రవారం ధనలక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. శుక్రవారం సందర్భంగా ధనలక్ష్మీ పూజ నిర్వహించినట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. మీ గృహంలో పూజా మందిరంలో కుడి చేత్తో బంగారు నాణేలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి. ఆ ధనలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 6 తామర ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ధనలక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర గులాబీ పూలతో లేదా పద్మ పుష్పాలతో లేదా గంధం రాసిన మారేడు దళాలతో పూజ చేస్తూ ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు జపించాలి. అలాగే ధనలక్ష్మీదేవిని పూజించే సమయంలో కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమతో చంద్రతో పూజించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ధనలక్ష్మీదేవికి అంగారు గంధం అంటే ఎంతో ప్రీతిపాత్రం. అంగారు గంధాన్ని ధనలక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించి పూజ చేయాలి. అలాగే పూజ పూర్తయిన తర్వాత బెల్లం పొంగలి ధనలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. 6 ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ 6 ముత్తైదువులకి బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి తాంబూల వాయినం ఇవ్వాలి. ఇలా చేస్తే ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కుటుంబంలో సభ్యులందరికీ ఆర్థిక పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. హనుమ రోజు వస్తుంటారు. ఎక్కడికి వస్తారో తెలుసా? ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో, ఎక్కడెక్కడ రామనామం ప్రస్తావనకు వస్తుందో, ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో అక్కడ ఉంటారు. కాశీలో హనుమాన్ ఘాట్లో ఒక వ్యక్తి రోజు రామాయణం చెప్తున్నాడు. అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఎలా గుర్తుపడతావో తెలుసా? అందరికన్నా ముందు సభలోకి వస్తారు. అందరికన్నా ఆఖరణ కళ్ళ నీళ్ల పెట్టుకుని ఒక్కడు తలదించుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు గుర్తుపట్టి వెంట వెళ్ళు అన్నారు. అప్పుడు ఆ రూపంలో వెళ్ళారు. అన్ని వేళలా అలా వెళ్ళరు, ఏ రూపంలోనైనా వెడతారైనా. కాబట్టి తులసీదాస్ గారు హనుమాన్ ఘాట్కి వెళ్ళి కూర్చున్నారు. అందరికన్నా ముందు ఒక వ్యక్తి వచ్చాడు రామాయణం వినడానికి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తల ఉంచుకుని కన్నులంబట నీరు కారుతుండగా వెడుతున్నాడు. తులసీదాస్ గారు ఆయన వెంటబడ్డారు. ఆ వ్యక్తి కనిపెట్టాడు, ఎవరో నన్ను వెంబడిస్తున్నారని. ఆయన హనుమ, ఆ ముందు వెడుతున్నవారు. వెనక్కి తిరిగి గద్దించారు. ఎందుకు నా వెంట వస్తున్నావు? ఆగక్కడ. కాదు, నాకు రామదర్శనం కావాలి, నీ వల్లే జరగాలి. వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడితే ఆయన ఒక స్థలాన్ని చెప్పారు. అక్కడ కూర్చుని నువ్వు జపం చెయ్యి, తపస్సు చెయ్యి, నీకు రామదర్శనం అవుతుందన్నారు. తులసీదాస్ గారు కూర్చుని తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తుంటే రామలక్ష్మణులు ఇద్దరూ రాజకుమారుల రూపంలో గుర్రాల మీద వచ్చారు. వచ్చి గుర్రాలు దిగి అరుగు మీద సేద తీరారు. ఎవరో రాజకుమారులని తులసీదాస్ గారు ఊరుకున్నారు. వాళ్ళిద్దరూ గుర్రం ఎక్కి వెళ్ళిపోయారు. హనుమ వచ్చారు. రామలక్ష్మణులు వచ్చారు, గుర్తుపట్టావా అన్నారు. ఎప్పుడు వచ్చారు అన్నారు. అయ్యో, ఇద్దరు రాజకుమారుల వేషంలో వచ్చారయా, నువ్వు గుర్తుపట్టలేదు, వెళ్ళిపోయారన్నారు. ఎంతో బాధపడ్డారు. మళ్ళీ సాధన చెయ్యన్నారు. మళ్ళీ సాధన మొదలుపెట్టారు. మళ్ళీ సాధన మొదలు పెడితే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చిన్న పిల్లవాడి రూపంలో రాముడు వచ్చాడు. గంధం తీస్తున్నారు తులసీదాస్ గారు. రామచంద్రమూర్తికి
అనులేపనం చేయడానికి. చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి తాతా తాతా నాకు గంధం ఇస్తావా అని అడిగాడు. ఇది రాముడి కోసం రా పో అన్నారు తులసీదాస్ గారు. మళ్ళీ పొమ్మంటున్నాడు రా రాముడు వస్తే అని హనుమ వెంటనే పంజరంలో చిలక రూపంలో వచ్చి పాట పాడాడు. రాముడు బాలుడి రూపంలో వచ్చి తులసీదాస్ గారిని గంధం అడుగుతున్నాడు, గుర్తించలేని తులసీదాసు వెళ్ళిపోమ్మంటున్నాడు అని. అది విన్నటువంటి తులసీదాస్ గారు వెంటనే పిల్లవాడి కాళ్ళు పట్టుకుని పిల్లవాడి కాళ్ళ మీద పడ్డారు. పడగానే రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి, తులసీదాస్ నా పేరు మీద నువ్వు రామాయణాన్ని, దక్షిణ దేశంలో వాల్మీకి రామాయణం, దక్షిణ దేశమే ఎక్కడైనా వాల్మీకి రామాయణం, కానీ నువ్వు ఇప్పుడు రామచరితమానస్ అన్న పేరు మీద రామాయణాన్ని రచించు. ఉత్తర భారతదేశంలో రామచరితమానస్కి ఎంత గౌరవం అంటే, మీరు ఆలయాల్లోకి వెళ్ళండి, వ్యాసపీఠాలు పెట్టి దాని మీద రామచరితమానస్ పెడతారు. గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక్క శ్లోకమైన అందులోంచి చదువుకుని చక్కగా ఓ పువ్వు ఏదో పెట్టి నమస్కారం పెట్టొస్తారు. రామచరితమానస్కి అంత గొప్ప. విచిత్రం ఏంటంటే హనుమాన్ చాలీసా, రామచరితమానస్ రెండు తులసీదాస్ గారి శరీరంతో ఉండగానే ప్రఖ్యాతి వహించేసాయి. అటువంటి తులసీదాస్ గారు ఎప్పుడూ రామనామం చెప్తుండేవారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.